అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో ఇది పేజ్ నెంబర్ 31 ఇంగ్లీష్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉందండి. ఏఆర్సి ఆర్క్ని అదే లెటర్స్ యూజ్ చేసి సిఏఆర్ కార్ అని రాశారు. ఎల్బో ఈఎల్బిఓడబ్ల్యూ ఎల్బోని బిఈఎల్ఓడబ్ల్యూ ఎల్బో బిలో అని రాశారు. ఎల్బోని బిలో అని రాశారు. ఇలా అవే లెటర్స్ని యూజ్ చేసి మనం ఇంకొక వర్డ్ని కనుక ఫామ్ చేయగలిగితే దానిని యాన్గ్రామ్స్ అంటారనమాట. సో దీనికి ఒక రూల్ ఉంది. లాస్ట్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ మస్ట్ బి యూజ్డ్ వన్స్ ఓన్లీ. సో సిఏటి క్యాట్ అనే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూసారు కదా, అందులో సి కూడా ఒకేసారి, ఏ కూడా ఒకేసారి, టీ కూడా ఒకేసారి యూజ్ చేశారు యాక్ట్ అని రాసేటప్పుడు. వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా లెటర్ని యూజ్ చేయలేదు. సో ఇది దీని రూల్ అనమాట. యాన్గ్రామ్ అంటే అరేంజింగ్ ద లెటర్స్, ఏ వర్డ్స్ అయితే వర్డ్లో లెటర్స్ ఏమున్నాయో వాటిని అరేంజ్ చేసి ఇంకొక వర్డ్ అయ్యేలాగా ఫామ్ చేయడాన్ని మనం యాన్గ్రామ్స్ అంటారు. థ్యాంక్ యూ.